ఫామ్ చేశారు. తర్వాత 22 నెలలు జరిగింది. ఈ 22 నెలల్లో వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు ఏవైతున్నాయో అవి ఎంతవరకు అమలైనాయి? గల్లీలలో కావచ్చు. ఇప్పుడు నేను 40 రోజులు పనిచేసిన, విశాఖగూడ డివిజన్లో పనిచేసిన. కంప్లీట్ క్యాండిడేట్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థి ఏరియాలో పనిచేసిన. ఎవరికి 2000 పింఛన్ 4000 పింఛన్ రాలేదు అవయాలకు. ఎవరికి కళ్యాణ లక్ష్మి అంటే ఆ కళ్యాణ లక్ష్మి రాలేదు, తులం బంగారం రాలేదు. ఎవరైతే మా ఆడబిడ్డలకు 2500 మీరు రేపటి నుంచే తీసుకుంటానన్నారు అవి రాలేదు. ఇందిరమ్మ ఇండ్లు మేము ఇచ్చిన 4500 డబుల్ బెడ్రూమ్ కొల్లూరులో తప్ప వీళ్ళు ఇందిరమ్మ ఏమీ ఇవ్వలేదు. మేము ఎందుకు ఈరోజు అక్కడ కొట్లాడుతున్నామంటే కనీసం 3 ఏళ్ళు మీదే ఉంటారు, ఉండాలి కూడా ప్రజాస్వామ్యబద్ధంగా. రెస్పెక్ట్ రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నాం, మీరే ఉండాలి. కానీ కనీసం ఇప్పుడు బుద్ధి చెప్తేనన్నా ఇక్కడ కనీసం రేపటి నుంచి అయినా అమలు ఏదైతే ఇచ్చిన హామీలో అమలు చేస్తారని. ఇంకోటి మీరు దాదాపు 2.5 దశాబ్దాల పైన జనాలు వాళ్ళే పెట్టుకున్నారు. వికే గారు స్పష్టంగా వాళ్ళు ఏమన్నా 100 రోజులలో మేము ఇవన్నీ అమలు చేస్తామని చెప్పారు స్పష్టంగా. మీలాంటి సీనియర్ జర్నలిస్టు ఇప్పుడున్న ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారిని సార్ ఇది సాధ్యమైతే తులం బంగారం అంటే మేము ఆర్థిక వేత్తలతో మాట్లాడినాం, చిదంబరంతో చిందించినాం, ఆర్బీఐ గవర్నర్లతో మాట్లాడినాకనే మేనిఫెస్టో పెట్టినామని చెప్పారు. అంటే కాంగ్రెస్కు ఒక చరిత్ర ఉంది, పరిపాలన చేసిన చరిత్ర ఉంది, అనుభవం ఉంది. చెప్పినాక వచ్చినాక ఏం చెప్పింది సార్? మొత్తం అప్పులు చేసిపోయారని ప్రచారం చేసిండు ఒక 6 నెలలు. సార్ బీఎస్సీలో ఎన్ని అప్పులు ఉన్నాయి ఏమున్నదని ఎవ్రీ అసెంబ్లీలో తెలుస్తుంది వాళ్ళకు. తెలియకుంటే ఏం పోదు కదా సార్, కొత్త పార్టీ కాదు కదా, సడన్గా వచ్చింది పార్టీ. పాపం అసెంబ్లీలో మా వాళ్ళు ఎవరు లేరు, అసలు అసెంబ్లీలో ఏం డిస్కషన్ అయిందో తెలియదు కదా. సో తెలిసి వీళ్ళు హామీలు ఇచ్చారు, ఆ హామీలు అమలు కాలేదు స్పష్టంగా. ఇప్పుడు ఆ మిత్రుడు అంటున్నాడు మేము అభివృద్ధి చేసినాం చాలా జరిగింది అంటున్నాడు. ఇప్పుడు అంత ఫ్రస్ట్రేషన్కు సీఎం గారు గురి కాకపోతే అన్నిసార్లు ఎందుకు రావాలి సార్? మనం 3 దశాబ్దాల నుంచి రాజకీయాలు చూస్తున్నాం. ఏ సీఎం అయినా బై ఎలక్షన్లో అంతగానం వచ్చిందా సార్? అన్నిసార్లు వచ్చిపోయిందా? బైక్ యాత్రలు, సినిమా వాళ్ళతో మీటింగ్లు. రావడం వల్ల మీకు ఏమైనా నష్టం జరిగింది సార్? ప్రజలు చాలా తెలివికల్లమైన వాళ్ళు సార్. ఈ జూబ్లీహిల్స్ ప్రజలు జూబ్లీహిల్స్ పేరు తీసేయాలి, అది యూసఫ్గూడనో రహమత్ నగర్ అని పెట్టాలి. 95% కడుపు చేత పట్టు. ఎందుకు సార్ పొరపాటున అనేరు అట్లా? మళ్ళా అరే సార్ అధికారులకు మారుతాం అనేరు సార్. నేనేమంటున్నా సార్ నేనేమంటున్నా అందుగురించి సార్ జూబ్లీహిల్స్ అంటే నేను అనేది రేవంత్ రెడ్డి గారు ఎక్కువ సార్లు పర్యటనలు చేసినందువల్ల బీఆర్ఎస్ ఓడిపోయే పరిస్థితి ఏమైనా వచ్చిందా? అదేం లేదు సార్. ప్రజలు చైతన్యవంతమైన వాళ్ళు. ఎందుకు చెప్తానంటే మైగ్రేషన్ వచ్చిన పీపుల్, మైగ్రేషన్ వచ్చిన ప్రతి ఫ్యామిలీ వ్యక్తి చాలా కాన్షియస్నెస్ ఉంటాడు. ఎవరు కావాలి ఎవరు వద్దనేది కాన్షియస్ ఉంటాడు. రూరల్లో ఉన్నోడు అంత కాన్షియస్నెస్ రాకపోవచ్చు, కానీ మైగ్రేషన్ వచ్చినప్పుడు బతకాలి కదా సార్. ఎవ్రీడే వాడు లైఫ్ను డ్రైవ్ చేయాలి. ఇక్కడ అవి ఉండడు అవి ఉండడు ఎవడు ఉండడు. కాబట్టి ఎన్నిసార్లు వచ్చినా ఎక్కడ సార్? రహమత్ నగరు, వెంగళరావు నగరు, యూసఫ్గూడ అంత 1.5 కిలోమీటర్ రేడియేషన్ సార్. మనకు తెలియదు ఏముంది సార్, మనం తిరిగిన వాళ్ళమే. అయినా అన్నిసార్లు వచ్చిండు బైక్ యాత్రలు, ఎన్ని మీటింగ్లు పెట్టిండు. తర్వాత భయపడపోతే సార్ నేను చిన్న ఇది మౌలికమైన ప్రశ్న, 22 నెలలు నువ్వు మైనార్టీ మంత్రి లేడు కదా, నీకు మైనార్టీ మంత్రిని ఎట్లా సార్ రాత్రి ప్రకటిస్తావు? ఆయన ఎమ్మెల్సీ కూడా కాదు, ఇంకో ఎమ్మెల్సీ మెడపైన కత్తి ఉన్నది, ఆయన ఎగిరిపోయిండు ఒక ఆయన ముస్లిం సోదరుడు. మళ్ళీ ఇంకొక ఎమ్మెల్సీని పెట్టి నువ్వు రాత్రి ఎందుకు? నేను అదే అంటున్నా శ్రీనివాస్ గారు. ఇప్పుడు నిజమే ముఖ్యమంత్రి గారు ఎక్కువ డివిజన్లు తిరిగాడు, ఎక్కువ రోజులు తిరిగాడు, ఖాళీ బలపం కట్టుకొని తిరిగాడు. అలాగే సడన్ గా ఏ పదవి లేక ఎమ్మెల్సీ కాదు ఎమ్మెల్యే కాదు అజరుద్దీన్ మంత్రి పదవి ఇచ్చారు మైనార్టీ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి. ఇవన్నీ నిజమే కానీ రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలవడం కోసం 1,00,000 ఫీట్లు చేస్తాయి. 1,00,000 ఫీట్లు చేస్తాయి. ఆయన ఎక్కువసార్లు తిరగడము నేరము కాదు రాజ్యాంగం ప్రకారం. ఆయనకు అవకాశం ఉంది కాబట్టి మంత్రి పదవి ఇచ్చుకోవడము నేరము కాదు కదా. కాబట్టి దానివల్ల ప్రజలలో ఆలోచనలో బీఆర్ఎస్ కి ఓటేయాలనుకున్న వాళ్ళు కూడా అయ్యో రేవంత్ రెడ్డి పాపం బాగా కష్టపడుతున్నాడు బాగా తిరుగుతున్నాడు అని ఏమన్నా అలా ఆలోచన మారుతుందా? మారిందా? అట్లా అజరుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడం వల్ల మైనార్టీలు మొత్తం కాంగ్రెస్ కి గుద్దేశారు పోయి అట్లా జరిగిందా? ఏం మారలేదు సార్. అందుగురించి నేను అదే చెప్తున్నా కంటిన్యూ. అయినా నా ప్రశ్న సూటిగా ఏంటంటే అలాంటిది మొదటి రోజు ఎలాగైతే బీఆర్ఎస్ కాన్ఫిడెన్స్ తో ఉందో ఎలక్షన్ ఓటింగ్ దగ్గరకు వచ్చేసరికి ఆ కాన్ఫిడెన్స్ ఎందుకో కొద్దిగా సడలినట్టు అని అయితే మేము అబ్జర్వ్ చేసాం. అది నిజమా లేక అలాగే ఉందా? లేదు సార్, 100% అదే కాన్ఫిడెన్స్ తో ఉన్నాం మేము చివరి వరకు. నేనే ఆడ గొడవ చేసింది కూడా ఏది మహమ్మద్ ఫంక్షన్ హాల్లో కొట్లాడేది మేమే. ఆమె వచ్చిన వెంటనే మేము వచ్చినాం. అది నా బూతే, నేనే చూసిన 40 రోజుల నుంచి నేనే చూసిన. సో కాబట్టి ఎక్కడ మేము కాన్ఫిడెన్స్ కోల్పోదు సార్. ఇప్పటి వరకు కూడా కాన్ఫిడెన్స్ కోల్పోలేము. మేము అద్భుతమైన మెజారిటీతో గెలుస్తా అంటున్నాం. ఎందుకు అంటున్నామంటే ప్రజలు స్పష్టంగా ఉన్నారు సార్, మాకు ఏమి రాలేదు, ఏమొస్తుంది, ఏమి ఇస్తారు, వీళ్ళు బలమైన హామీలు కూడా ఇచ్చి కూడా అమలు పరచలేదు కదా. కాబట్టి అట్లాంటి ఏమి అపోహం లేదు సార్. తర్వాత ఇంకోటి సార్, మహేష్ అన్న దానికి నేను యాక్సెప్ట్ చేస్తా.
సార్ 48.9% కదా సార్, 96% అయింది సార్. మీరు 76% అన్నారు. ఎందుకు చెప్పాను సార్? మొత్తం సార్ నేను ఎందుకు చెప్తున్నా అంటే 4 లక్షల ఓట్లు అనేది ఫేక్ సార్. మేము 100 ఓట్లను ఫైండ్ అవుట్ నెల రోజులు చేసినాం సార్. 50% లేరు సార్ వాళ్ళు. యూపీ, బీహార్, ఆంధ్ర, వరంగల్, కరీంనగర్ ఎప్పుడు 2 ఏళ్ల క్రితం బతుకు తెరువుకు వచ్చింది సార్. అప్పుడు 3,80,000 ఓట్లకు 2 లక్షల చిల్లరే ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మేము కష్టపడి పనిచేస్తే యూసుఫ్గూడ డివిజన్ లో పోయినసారి 22,000 ఓట్లు పోల్ అయినాయి, ఇప్పుడు 24 ఓట్లు పోయినాయి. 70-80% పోలేనండి. 96 సార్, 100% లేదు, మొత్తం 96. ఎలక్షన్ కమిషన్ 49 అంటుంది కదా. రికార్డ్ అయితే ఎగ్జాక్ట్లీ సార్. ఇన్ని రోజులు మనం మాట్లాడింది సార్, సిటీలో లేవరు, వాళ్ళు ఓట్లు వేయరు, మోసం. ఇది అబద్ధం, ఇది 100% అబద్ధం. ఎందుకంటే సార్ మేము ప్రతి 100 ఓట్లకు నెల రోజులు తిరిగిండు మా కార్యకర్త, లోకల్ కార్యకర్త, మా కార్యకర్త. అందులో 450, 470, 800 మిగతా ఎక్కడున్నాయి? మిగతా లేనే లేవు. విన్నారా సార్? ఏపీలోనో ఎక్కడ ఉండి ఉంటాయి. 15 ఏళ్ల క్రితం డెత్ ఓటు కూడా ఉంది అక్కడ. అదే అంటున్నాను. చెప్తా, రవీందర్ రెడ్డి అని నా ఫ్రెండ్ అమెరికాలో ఉన్నాడు. ఆయన ఓటు విన్నాను సార్. 15 ఏళ్ల క్రితము ఇదే శ్రీశైలం యాదవ్ ఇంటి ఎదురుగా రూమ్ లో ఉండేవాళ్ళు, వాళ్ళు వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన ఓటు కంటిన్యూ ఉంది. ఫోన్ చేసిన అయితే ఓట్లన్నీ స్వర్గంలోనో నరకంలోనో యూపీలోనో ఏపీలోనో బీహార్లోనో ఎక్కడ ఉన్నాయి. విఠల్ గారు నమస్తే. కాబట్టి